ఎర్ర ఇసుక రాయితో నిర్మించిన ఈ భవనం ఎత్తైన పునాది స్తంభంపై ఉంది మరియు ప్రధాన భవనానికి అనుసంధానించబడిన ద్వారం ఉంది. మెట్లు పై అంతస్తుకు దారితీస్తాయి. అక్కడ సమాధి ఉన్న మధ్య పెవిలియన్ ఉంది. అత్యంత శైలీకృత రాతి శిల్పాలు ఉపరితలాన్ని అలంకరించాయి. ఆసక్తికరంగా ఆ కాలంలోని ఇతర భవనాల మాదిరిగా కాకుండా ఇక్కడ నగిషీ వ్రాత శాసనాలు లేవు. సమాధి మూసివేయబడితే గ్రామంలోని కాపలాదారుడు గేటు తెరుస్తాడు. బంగారు దారం మరియు పూస సర్జోజి ఆగ్రా యొక్క విలసిల్లుతున్న సంప్రదాయ చేతి పనులైన బంగారు దారం మరియు పూసల ఎంబ్రాయిడరీని జర్జోజీ అని పిలుస్తారు. ఈ సాంకేతికత మధ్య ఆసియాకు చెందినది మరియు మొఘల్ చక్రవర్తులతో ఈ ప్రాంతానికి వచ్చింది. పాత నగరంలోని స్థానిక కళాకారులు సామ్రాజ్య న్యాయస్థానం కోసం దుస్తులు మరియు ఉపకరణాలను రూపొందించటానికి మరింత మెరుగుదలలు మరియు సంక్లిష్టమైన కొత్త నమూనాలను అభివృద్ధి చేశారు. అయితే ఆస్థాన పోషణ క్షీణించడంతో ఈ నైపుణ్యం క్షీణించి దాదాపు కనుమరుగైంది. సమకాలీన ఫ్యాషన్ డిజైనర్ల ప్రోత్సాహం కారణంగా ఇది ఇటీవలి పునరుజ్జీవానికి రుణపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.